great Noah. Myself, Neera Sai Kumar Javadeli, representing gold jewelry category, and today is my feature presentation. And coming to my bio, born in 1984 December 5th. మీకు ఇది అంతా తెలుసు అనుకుంటా. I started with my Kartikeya Jewellers itself. Started my own business in the year 2015 March 6th only. Named it as Kartikeya Jewellers and managing director myself. Located at Kottavantana Center, Railway Road, Vijayawada. Our organization strive hard to the customer satisfaction and happiness is our main motto only. And today I have my 3 main LCDs. Detail మీకు అసలు గోల్డ్ ఎందుకు పర్చేస్ చేయాలి, వై వీ షుడ్ గో ఫర్ కస్టమైజేషన్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ, వాట్ ఈస్ అవర్ ట్రెడిషన్ ఆఫ్ డూయింగ్ జ్యువెలరీ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇనిషియల్గా ఫ్రమ్ ద ఫస్ట్ డేస్ ఆఫ్ అవర్ లివింగ్ డేస్ మీకు కస్టమైజేషన్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ అంటే అప్పుడు ఎంత ఇంపార్టెంట్ అంటే అందరికీ కూడా గోల్డ్ జ్యువెలరీని ప్రతి ఒక్కరు నాకు ఈ వస్తువు కావాలి అట్లా కావాలి అని అడిగి చేయించుకునేవారు. దాని ఇంపార్టెన్స్ ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే వన్స్ ద గోల్డ్ జ్యువెలరీ ఈజ్ డన్, అది మీ చేతికే వస్తుంది, మీ చేతికి చేరుతుంది, అది మీకే తయారు చేయబడుతుంది. కాబట్టి అది మన ట్రెడిషన్ యాక్చువల్లీ ఇనిషియల్గా. సో అది మనం పూర్వం అది ఎట్లా అయిపోయిందంటే ఇట్స్ లైక్ బికమ్ యాజ్ ఎ ఫ్యాన్సీ జ్యువెలరీ లాగా, ఫ్యాన్సీ షాప్ లాగా తయారైపోయింది. ఇప్పుడు జస్ట్ ఎంటరింగ్ ఇంటూ ఎ స్టోర్, పర్చేసింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ విచ్ రేంజ్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు ఇన్ అవర్ డైలీ లైఫ్. బట్ అది మన ట్రెడిషన్ కాదండి. ఆ వస్తువు ఆల్రెడీ చాలామంది చూసుంటారు, ట్రై చేసి ఉంటారు. కస్టమైజ్ చేసుకోవడానికి మీకు అక్కడ ఆప్షన్స్ అయితే ఉండవు, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. అండ్ యూ షుడ్ డెఫినెట్లీ మీరు కాంప్రమైజ్ అయ్యి మీ బడ్జెట్లో కుదిరింది తీసుకోవటము, లేకపోతే డిజైన్ నచ్చకపోయినా మీ బడ్జెట్లో తీసుకోవాలి కాబట్టి ఒక వస్తువు తీసుకోవడం అనేది జరుగుతుంది నవేడేస్. కానీ మా దగ్గర అలా కాదు. మీకు ఏ డిజైన్ కావాలంటే అది మీ బడ్జెట్లో మేము తయారు చేసి ఇవ్వడంలో వీఆర్ వెరీ స్పెషలిస్ట్ అని నేను గర్వంగా చెప్పగలను. అండ్ విత్ ఇన్ ద టైమ్ స్పాన్ వాట్ యూ రిక్వైర్డ్, ఆ టైం స్పాన్లో కూడా మేము చేసిస్తాం అనే నోట్. ఎందుకంటే అది పర్టికులర్గా సీరియస్ నోట్లో నాకు ఈ టైం కావాలి అని అడిగిన వాళ్ళకి ఆ టైం చేసి ఇచ్చాము. టైంతో పని లేదు, మాకు నీట్గా రావాలి, లేకపోతే పర్టికులర్గా ఇది నాకు ఇలా కావాలి అని అడిగిన వాళ్ళకి అలాగే తయారు చేసి ఇచ్చాము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే కస్టమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నవేడేస్. మీ పిల్లలకి మీరు కస్టమైజేషన్ ఆఫ్ జ్యువెలరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయింగ్ గోల్డ్ విల్ బీ హై. జస్ట్ లైక్ దట్ మన దగ్గర అమౌంట్ వచ్చినప్పుడు వెళ్ళి నచ్చింది కొనేసుకోవటం కన్నా కూడా కస్టమైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాన్ని బట్టి వాళ్ళకి జ్యువెలరీని ఎలా చేయించుకోవాలనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. లైక్ ఇప్పుడు బ్రైడల్ జ్యువెలరీకి వెళ్ళారనుకోండి, స్టోన్స్ జ్యువెలరీ ఉంటుంది, పచ్చి వర్క్ ఉంటాయి, యాంటిక్ ఉంటుంది, నవిషి వర్క్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ. లాస్ట్ వీక్ ఒక బ్యాంగిల్ తయారు చేసిందండి మా యూఎస్ కస్టమర్కి. అది బ్రాడ్ బ్యాంగిల్, జస్ట్ అందులో మనం ఏసీ స్టోన్స్ పెట్టించి 2.06 grams. సో ఆ వెయిట్ నేను ఎగ్జాక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాను అని మీకు డౌట్ రావచ్చు. మీ కస్టమైజ్ చేసేటప్పుడు గోల్డ్ని సపరేట్గా, స్టోన్స్ని సపరేట్గా వెయిట్ వేస్తాం. వెన్ యూ డూ కస్టమైజ్ హౌ మెనీ స్టోన్స్ వచ్చినాయి నాకు ప్రివ్యూ గుర్తుంది, లాస్ట్ ఇయర్ జరిగింది కాబట్టి అందులో నేను 76 స్టోన్స్ ఇన్సర్ట్ చేశాను. ఆ 76 రాళ్ళు 2 గ్రాముల 0.60 మిల్లీలు వచ్చింది. ఇంత పర్టికులర్గా మేము వెయిట్ ఇచ్చి నెంబర్ ఆఫ్ స్టోన్స్ కూడా ఇచ్చి మీకు కస్టమైజ్ చేయడం అనేది మా స్పెషాలిటీ. సో దట్ మీకు నెట్ వెయిట్ ఆఫ్ గోల్డ్ విల్ బి పర్ఫెక్ట్గా మీకు బిల్లింగ్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు బైబ్యాక్ వచ్చినప్పుడు యూ నో అవర్ ఇంపార్టెన్స్. ఆ వెయిట్ మీకు ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా, మీరు ఏమైనా లాస్ చేయాలనేది మీకు ఆ బిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దట్స్ హౌ వీ డూ కస్టమైజేషన్ అండి. అండ్ కమింగ్ టు మై 3 LCDs. ఫస్ట్ LCD వచ్చి FAGP ప్లాన్ అండి, ఫ్యాబులస్ అడ్వాన్స్ గోల్డ్ ప్లాన్. యూజువల్గా మా కస్టమర్స్ అందరికీ కూడా మా సంస్థలో 2015 నుంచి కూడా ఈ ప్లాన్ని మేము అమలు చేసాము. 15 months ప్లస్ 1 month బోనస్గా ఇచ్చి మేము 2015 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. వీ హ్యావ్ అరౌండ్ 150+ customers ఉన్నారు. ఎవ్రీ మంత్ దే themselves come to our store and pay in amounts of 1,000, 2,000, 3,000, 5,000, 10,000, 15+
నా ఇప్పుడు 20,000 దాకా వెళ్ళాం. ఈచ్ మెంబర్ పర్ మంత్ 20,000 కూడా పే చేస్తున్నారు. సో దట్ దే కెన్ అకామిడేట్ 15 into 20 3 lakhs వరకు పే చేస్తారు. అండ్ వీ యాడ్ 1 month యాజ్ అ బోనస్ అండ్ వీ ప్రొవైడ్ దెమ్ కస్టమైజ్డ్ జ్యువెలరీ ఇన్ గోల్డ్ యాజ్ వెల్ యాజ్ సిల్వర్, సారీ ఇన్ గోల్డ్ ఓన్లీ. వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి కావాల్సిన విధంగా తయారు చేసి ఇస్తాము. అండ్ ఇది మన బిఎన్ఐ జైట్ మెంబర్స్కి ప్రత్యేకించి నేను దాన్ని షార్ట్అవుట్ చేసి 11+1 monthsగా మీకు బెస్ట్ వేలో సేవ్ చేయడానికి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. దాన్ని మెంబర్స్ అందరూ మన వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకొని గోల్డ్ రూపంలో సేవ్ చేసుకోవాలనేది నా ఉద్దేశం. అండ్ సెకండ్ ఎల్సిడి వచ్చి కస్టమైజేషన్ ఆఫ్ యువర్ రెగ్యులర్ జ్యువెలరీ. మీ రెగ్యులర్ జ్యువెలరీలో మీరు వాడుతున్న జ్యువెలరీస్లో చిన్న చిన్న రిపేర్స్ రావచ్చు, ఆల్టరేషన్స్ రావచ్చు, లేదంటే నెక్లెస్ షార్ట్ అయిపోవచ్చు. రీసెంట్గా హారీస్ గారు వాళ్ళు తీసేసి వచ్చారు, నెక్లెస్ మేడం గారికి షార్ట్ అయిపోయింది. దాన్ని రీప్లేస్ చేసే బదులు దాన్ని మనం ఆల్టరేషన్ చేసి కొంచెం ఆల్టరేషన్ చేసాము. దట్ ఈస్ వెరీ వెల్ సఫిషియంట్. మనం దాన్ని రీప్లేస్ చేసుకుంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అరౌండ్ 50,000 to 1 lakh, 50,000 to 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. మనం 30,000లోనే ఆల్టరేషన్ చేసాము. షీఈస్ ఫైన్, హ్యాపీ. అది నీట్గా కొత్త దానిలాగా తయారైపోయింది. అట్లాగా మీ రెగ్యులర్ జ్యువెలరీ కస్టమైజ్ చేయించుకోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ హ్యాంగింగ్స్, బ్రాస్లెట్స్ ఆర్ వాట్ ఎవర్, రింగ్స్ కానివ్వండి, మీకు ఏది కావాలన్నా సరే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ గైడ్ యూ ఇన్ యువర్ రైట్ వే. అండ్ థర్డ్ వన్ ఈజ్ కస్టమైజేషన్ ఆఫ్ యువర్ బ్రైడల్ జ్యువెలరీ. అంటే ఇప్పుడు పెళ్లి కానివ్వండి, పువ్వటి ఫంక్షన్ కానివ్వండి, మెచ్యూర్ ఫంక్షన్ కానివ్వండి, లైక్ బార్న్ బేబీ షవర్ బాత్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇట్లాంటి జ్యువెలరీకి, ఇట్లాంటి ఫంక్షన్స్ దేనికైనా కానీ మీరు ఒక బడ్జెట్ పెట్టుకొని యూ నేమ్ ఇట్ అండ్ వీ డూ ఇట్ అనేది మా సంస్థ మెయిన్ ఉద్దేశం. మీకు ఎటువంటి జ్యువెలరీ కావాలన్నా సరే వీ డూ ఇట్. మీరు ఆ పిక్ చూపిస్తే వీ డూ ఇట్ ఇన్ ద సేమ్ వే అండ్ వీ డెలివర్ టు యూ. ఇది మా సంస్థ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి, కస్టమైజేషన్ ఆఫ్ జ్యువెలరీ యొక్క ఇంపార్టెన్స్. మీ మనసులో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ ఆస్క్. మేకింగ్ ఛార్జెస్ ఏమి ఉండవండి. యూజువల్గా మేకింగ్ ఛార్జెస్ ఉండవు. అంటే వేస్టేజ్ అనేది ఉంటుంది. లైక్ మీకు బోనస్ ఏదైతే ఇస్తున్నామో ఆ అమౌంట్ని మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో కవర్ అయిపోతాయి. యూజువల్లీ నేను ఎలా చేస్తున్నాను అంటే, యూజువల్గా బయట అందరూ నో మేకింగ్ ఛార్జెస్, నో వేస్టేజ్ అని చెప్తున్నారు. బట్ దే డూ కనెక్ట్ జిఎస్టీ కదా, కార్పొరేట్ స్టాక్స్ అన్నీ కూడా జిఎస్టీ కనెక్ట్ చేస్తాయి. బట్ నేను ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు బోనస్ ఏదైతే ఇస్తున్నానో ఆ అమౌంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో కవర్ అయిపోతుంది. సో అది మీకు ఈక్వల్గా నో మేకింగ్ ఛార్జెస్, నో వేస్టేజ్లో వచ్చినట్టే.